సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను. సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాలు ఒక ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్ళుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు. మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99% అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రైవేటీకరణ మీద అద్భుతంగా గంటలు మాట్లాడతారు. 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిన క్రమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 5% మాత్రమే ఉన్నాయి. ఆ 5% ఉద్యోగాల కోసం అందులో 30 ఏళ్ళ పోరాటమా? ఒకవేళ అయితే గీతే వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3000. ఏ లెక్కన తీసుకోవడం లేదు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్ గా, ఎస్ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇది తప్పుల తడక అనేది. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీంకోర్టు కూడా తప్పు పడదలుచుకునే సందర్భంగా 100% దళితునిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నాను. కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు కాక నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్ గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడుపడలే గవాయ్. యు ఆర్ ఆల్సో ఎన్ అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకోదు. నీ 35 మంది గ్రూప్ లో నువ్వు అన్టచబుల్వే. నీ జడ్జెస్ లలో నువ్వు అన్టచబుల్వే. గుర్తుపెట్టుకో జస్టిస్ గవాయ్ గారు. నువ్వు ఎస్ దళిత్ జడ్జి అనే పేపర్లు కూడా రాసినాయి. గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ ఎక్కడ ఉంటుంది అంటే, అంటరాని కులాల బొందలగడ దగ్గర ఉంటుంది. ఈ బ్రాహ్మణ బొందలగడ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ్డ ప్రొఫెసర్ హరగోపాల్ బాపాయ్ గారి పక్కన ఉండదు. ఉండదా? చెప్పండి. ఎక్కడ ఉంటాయి మన బొందలగడలు? ఊరవుతా. మన ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఊరవుతా. మన భక్తులు ఎక్కడ ఉన్నాయి? ఊరవుతా. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు కోసం అద్దెకు పోతే పక్కకున్న ఒక రైతు నువ్వు మాదిగా నీకు ఇల్లు అంటాడు. నిన్నగా మొన్న జరిగిన విషయం నేను చెప్తున్నది. అలాగే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు ఒక రాష్ట్రపతి హోదాలో దేవాలయానికి పోతే నీకు గర్భగుడిలోకి అనుమతి లేదా, నువ్వు బయటనే ఉండి నమస్కారం పెట్టుకొని పొమ్మని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ముర్ము ఒక ట్రైబల్ ఉమెన్, ఆమెకు సొంత పార్లమెంట్ 2 హౌసెస్ కేటామే, రాజ్యసభకు లోకసభకు కేటామే. బట్ ఆమెకు ఆ భవనానికి ఓపెన్ చేసే అర్హత లేదు. అరే మా బతుకులు ఇంకా ఏ హోదాలో ఉన్నా మీరు అన్టచబుల్స్, మేము అంటరాని వాళ్ళని. ఇంకా ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళని చూసి మేము చివరికి శూద్రం కాదు, మేము వర్ణ వ్యవస్థలో భాగస్వామ్యం లేవు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ హిందీ వర్ణాశ్రమ ధర్మ వర్ణాశ్రమ పార్ట్. అట్లాంటి మేము ఇవాళ హోమోజీనియస్ కాదట. అదే లక్షల కోట్లుండేవి, 1000 కోట్లుండేవి. వివేక్ వెంకటస్వామి తండ్రి అలాగే పివి నరసింహరావు ఇద్దరు ఒక టెంపుల్ వేరు, దాని పేరు ఉంది, ఒరిస్సాలో ఉంటుంది, జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ్ టెంపుల్ పోతే పివి నరసింహరావు గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యాడు. మా కేంద్ర మంత్రి గారు గర్భగుడిలో బయట ఉండే గేట్ అవుతున్నాడే దండం పెట్టుకున్నాడు. పివి నరసింహరావు గారికి ఆయనకు డబ్బులు మామిడి దగ్గర
మాకున్నంత డబ్బులు ఆయన దగ్గర లేవు. అయినా కూడా మేము ఎక్కడున్నాం? ఊరవతలే ఉన్నాం. గర్భగుడి గేట్ లోపలికి రాలేదు. మరి మాకు ఎంత డబ్బులున్నా మేము ఇలా మిగతా వాళ్ళతో సమానమా? మిగతా వాళ్ళతో సమానమా? ఇలా దోపిడీ అని మాట్లాడుతున్న మా నాయకుడు, అరే ఈ దేశాన్ని దోపిడీ చేసింది బాబురాలు వై? వాళ్ళ జనాభా ఎంత? 3% జనాభా లేని బ్రాహ్మణులకు వాళ్ళు ఎన్ని రేషియోలు ఉన్నారు? ఎంత రేషియోలు ఉన్నారు? ఇలా హరగోపాల్ గారు చెప్తారు తన ప్రసంగంలో. ఎందుకంటే తన సామాజిక వర్గమే కాబట్టి ఆ సామాజిక వర్గము ఇవాళ ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని దోపిడీ చేసింది. ఇవాళ అదే జుడిషియరీలో గవాయ్ గారు చెప్పాలి. నాకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, జైలు పెట్టిన పర్వాలేదు. అదే జుడిషియరీలో మొదట ఫస్ట్ వర్గీకరణ చేయమని చెప్తున్నా నేను. ఇదే జుడిషియరీలో ఇప్పటిదాకా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పేసి మా వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే నీ జుడిషియరీలో ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు గవాయ్ గారు? మా దళితులు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. వేరే వాళ్ళు ఎట్లాగో అసలు కొలిజం సిస్టమ్ అనేది మీ దగ్గర ఉందా? కొలిజం సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా? మీరు ఎందుకు దాన్ని సపోర్ట్ చేశారు? మీరు ఎందుకు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యతిరేకించారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ చేస్తే బడుగు బలైన వర్గాలందరికీ కూడా పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేయలేదు గవాయ్ గారు? మీకు సత్తా లేదా గవాయ్ గారు? సుప్రీంకోర్టు జడ్జి అయి ఉంది, మీరు ఇది తప్పని చెప్పలేదా గవాయ్ గారు? ఇవాళ మేము మాట్లాడితే తప్పైతుందా గవాయ్ గారు? రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము మాట్లాడితే తప్పైతుందా గవాయ్ గారు? మేము మాట్లాడితే తప్పైతుందా పిఎల్వి గారు? 100% చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా మేము అంటాని వాళ్ళుగా ఒకటే. అందరూ మీరే చెప్పండి, మేము అంటాని వాళ్ళుగా ఒక్కటే. మేము వేరు కావు. మేము కులాల వారిగా వేరు కావచ్చు, అంటరాని వాళ్ళుగా మేమంతా ఒక్కటే. అది సుప్రీంకోర్టు చెప్పిన మేము ఒప్పుకోం. దట్ ఈస్ హోమోజీనియస్. వీఆర్ నాట్ హెటరోజీనియస్. వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెటరోజీనియస్. మేము ఎన్ని సంపాదించినా మాకు పెద్ద సొంత విమానాలు ఉండని, మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే వీఆర్ అన్టచబుల్స్. ఆన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ హోమోజీనియస్. అది సుప్రీంకోర్టు చెప్తే ఇంకెవరు చెప్పినా సరే మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. సుప్రీంకోర్టు ఆకాశం ఊడిపల్లే. దమ్ముంటే సుప్రీంకోర్టుకు నేను సవాల్ విసురుతున్నా, మీడియా సందర్భంగా మీరు కులాన్ని రద్దు చేయండి. మీరు కులాన్ని రద్దు చేయమని చెప్పి ఈ దేశ పార్లమెంట్ మేము నరేంద్ర మోడీకి ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, కులాన్ని రద్దు చేయమని. అంటరానితనం నిర్మూలన జరగదు. కులం రద్దయ్యేదాకా అంటరానితనం నిర్మూలన జరగదు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీంకోర్టుకు ఉందా, లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా? మాట్లాడండి, రద్దు చేసి మాట్లాడండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, మేము హోమోజీనియస్. ఎందుకంటే మా దగ్గర అంటరానితనం అప్పుడు ఉండదు. కులం రద్దు అయిన తర్వాత మాకు అంటరానితనం ఉండదు. సో మీరు కులాన్ని రద్దు చేసిన తర్వాత మీరు హోమోజీనియస్ అని మీరు జడ్జిమెంట్ చేయండి, మేము ఒప్పుకుంటాం. దాన్ని ఒప్పుకుంటాం. మేము హరగోపాల్ సార్ మేము ఒప్పుకుంటాం అప్పుడు. కానీ అప్పటిదాకా మాత్రం ఈ దేశంలో మేము హోమోజీనియస్ ఫస్ట్ ప్రిన్సిపల్. రెండో పాయింట్ విషయానికి వస్తే అసలైన మూలాలు చెప్పదలుచుకున్నా నేను. ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. దిస్ ఇస్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. ఇదేంటిది? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం స్టార్ట్ అయింది. ఎక్కడ? ఆంధ్రలో, ఈదుమ్మడి గ్రామంలో. మా తెలంగాణలో కాదు ఇష్యూ, మా తెలంగాణ పోరాటం కాదు ఇది ఆంధ్ర పోరాటం. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 94లో స్టార్ట్ అయింది. 94లో స్టార్ట్ అయిన తర్వాత 2004లో వర్గీకరణ చట్టము చేసే అధికారము, అంటే ఏబిసిడి చేసే అధికారము రాష్ట్రాలకు లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని చెప్పేసి ఈ ఇచ్చిన కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఆ చట్టంలో 341 సవరించమని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆర్డినెన్స్ కూడా
పంపడం జరిగింది 341 సవరణ చేయమని. జస్టిస్ సుషా మెహ్రా కమిషన్ కూడా 341 సవరించండి అని చెప్పేసి ఆమె కూడా రిపోర్టు ఇచ్చింది. 341 ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341 ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341 తో సంబంధం లేదని 2004లో నేను ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఇది కేవలము కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం 341 లో లేదు, 371D లో ఉందని చెప్పేసి నేను ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో మాల, మాదిగ, ఉపకులాల జనాభా ఎంత ఉంది, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇది మాల మాదిగల, ఆంధ్ర మాల మాదిగల సమస్య, ఇది మా తెలంగాణ మాల మాదిగల సమస్య కాదు. ఎందుకంటే మా తెలంగాణలో ఒక ఐఏఎస్ లేడు, నా ఐపీఎస్ లేడు, నా ఆఫీసర్లు ఎవరు లేరు, మా సమస్య కాదు ఇది. కాబట్టి మా సమస్యకి, ఈ సమస్యకు పరిష్కారం 371D లో ఉంది, నాట్ 341. 341 కు ఇది సంబంధం లేని విషయం. విద్యా ఉద్యోగ రంగాల్లో 371D ప్రకారంగా ఎట్లయితే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లయితే మీరు 1973 నుండి అమలు చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో 371D ఏదైతే ఉందో మాకు వర్తిస్తుంది. మా సమస్య కూడా అక్కడే పరిష్కారం ఉంది. ఇది 30 ఏళ్ళు సాగే పోరాటం కాదు, 3 రోజుల్లో అయిపోయే పోరాటం ఇది. ఇది 3 రోజులే పరిష్కారం అయ్యే సమస్య. ఇది ఇది 30 ఏళ్ళ పోరాటం కాదు. అసలు 30 ఏళ్ళ పోరాటం అనేది వృధా, అది పనికిరాని పోరాటం అంటున్నాను నేనైతే. 30 ఏళ్ళు చెప్తారంటే మనం 3000 ఉద్యోగాల కోసం ఇదేమైనా బుద్ధి కలపేనా? బుద్ధి ఏమైనా 30 ఏళ్ళు చేస్తారా? 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే, అసెంబ్లీ సాక్షి చెప్తే అవేమైనా తెలియదు. అవేమైనా తెలియదు. బ్యాక్లాగ్ పోస్టులు రాష్ట్ర విభజన తర్వాత ఏమైనాయి? ఎవరు అడిగిరు? ఏ మాల సంఘం అడిగింది? ఏ మాదిగ సంఘం అడిగింది? 30 ఏళ్ళుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ సప్లాని నిధులు ఏమైనా ఎవరు అడిగిరు? అడిగిరా? భూమి 3 ఎకరాల భూమి ఇస్తాన కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఇచ్చిండు అడిగిరా? అరే బడ్జెట్ లో వాటా ఇస్తానే కేసీఆర్ ఎంత బడ్జెట్ వాటా ఇచ్చిండు అడిగిరా? ఇవన్నీ అక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయల విషయాలు అక్కర్లేదు. లక్షల బ్యాక్లాగ్ పోస్టుల గురించి అక్కర్లేదు. అరే నువ్వు మాలని దొంగ, మాది కొడుతుంగా, మాలాడు దొంగ, మాది కొడుతుంగా. అరే ఎవరు దొంగ కాదు భయ, ఆ రెడ్డోడు దొంగ. నిన్ను పరిపాలించిన రెడ్డోడు దొంగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నిన్ను పరిపాలించిన కమ్మోడు దొంగ, నిన్ను పరిపాలించిన వెలమోడు దొంగ. నువ్వు కాదు భయ, మాలాడు దొంగ కాదు. మాలాడు ఎక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు? ఎట్లా దొంగ అంటాడు? ఎవరు సరిచేయాలి? దీన్ని పరిపాలకుడు సరిచేయాలా, మానవుడు సరిచేయాలా? ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయాలా? రాజ్యం చేయాలా లేకపోతే మానవులు చేయాలా? ఎవరు చేయాలి దీన్ని? రాజ్యం చేయాల్సిన పనిని రాజ్యం మీద మాట్లాడకుండా నువ్వు మానవుని ఎక్కుపెట్టడము, నీ తోటి అంటాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటర్ మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి. ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటమో, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడితోటి అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్నా అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు, అరే మమ్మల్ని బీసీలే ఊర్లలో ఇలా మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. నేను పిహెచ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద చేశాను. అక్కడ కులాలు మా మీద 10% చేస్తే 90% అట్రాసిటీ చేసింది బీసీలు. ఏ బీసీకి దళితుల గురించి మాట్లాడే నైతిక అలాగే నేను చెప్తున్నా ఈ సందర్భంగా. ఏం మీరు మాట్లాడతారా మా గురించి? మీరా మాకు నిధులు చెప్పేది? మమ్మల్ని అణిచివేస్తున్నా మీరు, మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నా మీరు మా గురించి నిధులు చెప్పడానికి రావడానికి సిద్ధమైందా? ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నాను. ఇక్కడ బీసీ మేధావులు కూడా ఉన్నారు. అట్రాసిటీ యాక్ట్ ఇవాళ రెడ్లు వెనుక ఉండొచ్చు కాక, కమ్మలు వెనుక ఉండొచ్చు కాక, అప్పర్ కాస్ట్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారాలు చేస్తుంది, మమ్మల్ని గుళ్ళకు రానివ్వకుంది ఎక్కువ శాతం బీసీలే. ఆ వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీ మేధావులు ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అక్కడ కూడా మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా జాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మగౌరవానికి
దుర్మార్గంగా మమ్మల్ని చేసింది వేల సంవత్సరాలుగా. ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అకాస్త రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబడ్డాం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నీతులు చెప్తారా మాకు? మామూలు అధికారానికి, ఆత్మగౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సమాజ వర్గం ఇవాళ నీతులు చెప్తారట మాకు. మేము విన్నామట. అదే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా వాడడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులం, వాళ్ళ దమన నీతి. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కూడా వాళ్ళది తప్పు. తప్పు మీరు చేసి శిక్ష మాక. అరే మమ్మల్ని అంతరాని వాళ్ళు చేసింది మీరు, గుళ్ళోకి రానియండి మీరు. మేము గుడికి పోతే, చర్చికి పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. మేము ఇస్లాం పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. అదే రానియకుండా మేము తప్పు చేసింది మీరు కదా, మరి మేము ఎక్కడికి పోవాలి, మేము ఎంత బతకాలి? తప్పు చేసి శిక్ష మాకేస్తున్నాం. ఈ విషయంలో కూడా జరిగింది అది. తప్పు చేసింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ రిజర్వేషన్లు పంపకం ప్రాపర్ గా జరగకుండా చేసింది పాలకులు, నాట్ మాలకులు. కాబట్టి మిత్రులారా, నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే దయచేసి మీరు కొంచెం అలో చేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మూలాల గురించి మాట్లాడకుండా, అది మాలలైనా, అది మాదిగలైనా, మేధావులని చెప్పుకుంటున్నారు. మూలాల గురించి చర్చించకుండా, పరిష్కారం గురించి చర్చించకుండా, ఇష్టరాజ్యంగా ఒకరినొకరు నిందించుకుంటా ఇప్పుడు నన్ను ఎట్లా ముద్ర వేస్తున్నారంటే వీడు మాల, అసలు వీడు మానవ తినంటున్నాను నన్నైతే. అదే అనుకోండి భయ్, అనుకోండి భయ్, నేను దళితుణ్ణి, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుని అని చెప్పుకుంటున్నాను, ధైర్యంగా చెప్పుకుంటున్నా. ఎవరు ఎన్నైనా సరే, ఎవరు బీజేపీ బానిసలకు భయపడేది లేదు, మనవాద బానిసలకు భయపడేది లేదు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాను నేను. ఎవరికి భయపడే ప్రశ్నే లేదని చెప్తున్నా. వాస్తవాలను వాస్తవంగా చెప్పడానికి నేను ఎవరికి భయపడాల్సిన ప్రశ్నే అవసరమే లేదని చెప్తున్నా. ఈ సందర్భంగా ఇక విషయానికి వస్తే, ఇవాళ ఈ కేసు పరిష్కారము, ఈ కేసులో 2010లో ఈ కేసు ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. ఈ కేసులో జడ్జిమెంట్ ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. 2010లో ఈ కేసు బుక్ అయితే 2024లో జడ్జిమెంట్ వచ్చింది. మా కృష్ణన్న ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడంటే 2022లో ఇంప్లీడ్ అయ్యాడు. అంటే ఎన్నేళ్ల తర్వాత? 12 ఏళ్ల తర్వాత. అయితే 2004లో ఈవి చిన్న కేసు జడ్జిమెంట్ కోర్టులు పోతే మరెందుకు రివ్యూ పిటిషన్ వేయలే? పంజాబ్ కేసులోకి ఎందుకు ఆగాడు? పంజాబ్ కేసులో ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు? సొంతగా ఈ 2004 కేసులో ఎందుకు నువ్వు రివ్యూ పిటిషన్ వేయలే? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మాదిగలకు అన్యాయం జరిగిందని చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు ఇంతవరకు కూడా కేసు వేయలేదు? 2022లో ఈ పంజాబ్ కేసులో మాత్రమే ఎందుకు ఇంప్లీడ్ అయినావు? అది కూడా 12 ఏళ్ల తర్వాత. ఆ కేసు స్టార్ట్ అయ్యి 2010లో స్టార్ట్ అయితే నువ్వు 2022లో ఇంప్లీడ్ అయ్యావు. అంటే ఏ కారణం చేత ఇంప్లీడ్ అయ్యావు? రెండవది. మూడో ప్రశ్న, అసలు ఎస్టీల వలన ఈ కేసులో పిటిషన్ వేశారా? ఎవరైనా పిటిషనర్ గా ఉన్నారా? సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు ఇక్కడ ఉన్నారు. ఈ కేసులో ఎవరైనా ఎస్టీలు ఉన్నారా? మరి లేనప్పుడు ఎస్టీలను కూడా ఇంక్లూడ్ చేస్తే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చాం? దీని కాన్స్పరెన్సీ ఏంటంటున్నా నేను. వాట్ ఈస్ ద కాన్స్పరెన్సీ బిహైండ్ ఇట్? వెదర్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఇంక్లూడెడ్, వెదర్ బీజేపీ సపోర్టెడ్, అది జడ్జిమెంట్ ఎట్లయితుంది? నాకు బీజేపీ, నాకు వీళ్ళు సహకారం చేశారు, వాళ్ళు సహకారం చేశారు, సుప్రీంకోర్టులో ఇది చేశారు, అది చేశారు అంటే నువ్వు బీజేపీతో మానిపులేట్ అయ్యి, ఆర్ఎస్ఎస్ తో మానిపులేట్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇప్పించినావా? అంటే సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ డైరెక్షన్ లో జడ్జిమెంట్ ఇచ్చిందా, లేక రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇచ్చిందా? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇస్తే జడ్జిమెంట్ నీకు క్రిమినల్ అనే అంశం ఎందుకు వస్తారు? మీరు ఇప్పటిదాకా క్రిమినల్ ఓన్లీ డైరెక్షన్ అన్నారు కదా సార్ ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్లు అన్నాడు కదా, అది డైరెక్షన్ ఎట్లయితుంది? మెజారిటీ 4 మెంబర్స్. నేను ఒకసారి
జడ్జిమెంట్ అట్లా మొత్తం కాదు, సతీష్ చంద్ర మిశ్రా శర్మ మాత్రమే మీకు చదివి వినిపిస్తా, ఎందుకంటే క్లారిటీ కోసం. I had the privilege of reading the lucid and detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, Chief Justice of India, and Honorable Justice B.R. Gawai, respectively. I am fully agreed with the both opinions to the extent the validity of sub-classification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving sub-classification by the state must be supported empirical data. That ought underscore the more disadvantaged status of subgroup to which preferential treatment is sought to be provided vis-a-vis the constitutional caste as a whole. అని చెప్తూ ఇంకొక 2 లైన్లు ఉన్నాయి. మీకు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజ్ లో ఉందండి సతీష్ చంద్ర శర్మ గారి జడ్జ్మెంట్. హవెవర్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ది క్రిమి లేయర్ ప్రిన్సిపల్, ఈ పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. However, the question of applicability of the creamy layer principle to scheduled caste and scheduled tribes, I find myself in agreement with the view expressed by the Justice Gawai. For the full realization, wording చూడండి, wording sir, clearly sir, just use listen here. I find myself in agreement with the view expressed by Justice Gawai for the full realization of substantive equality. What do you mean by the substantive equality? What do you mean by the substantive equality? Substantive equality అంటే in total 80% ఎవరైతే వెనుకబడ్డారో ఎకనామికల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా, ఇంటర్సే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమి లేయర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ట్ అంటే తప్పకుండా టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్. ఇది తప్పకుండా అనుసరించాల్సిన విధానము, స్టేట్ తప్పకుండా అనుసరించాల్సిన క్రైటీరియా క్రిమి లేయర్. ఇది జడ్జిమెంట్. మరి క్రిమి లేయర్ లేదు, పుట్టి డైరెక్షనే, అది ఒక సూచన మాత్రం, ఇన్సిడెంటల్ హ్యాపెన్స్ అంటే అది అరే కాన్స్టిట్యూషనల్ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమి లేయర్ ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ కంటే గొప్పలా ఈయన గవాయ్, ఈ చంద్రచూడ్, లేదంటే ఈ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన 7 జడ్జిలు రాజ్యాంగ నిర్మాణ సభ అంటే గొప్పలా వాళ్ళు, బాబాసాహెబ్ గారు అంటే గొప్పలా వాళ్ళు. ఇవాళ మీరు ఇంద్రశాని కేసు రిజర్వేషన్ అంశంలో చాలా స్పష్టమైన కేసు, 9 మంది జడ్జిలు ఇచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 కాదు, 9 మంది జడ్జెస్. ఆ 9 మంది జడ్జెస్ లో క్రిమి లేయర్ బీసీలకు కూడా వర్తించాలని చెప్పింది, బీసీలకు కూడా వర్తించదని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తిస్తుంది? ఇది నీ మైనారిటీ జడ్జిమెంట్ ఎట్లా వర్తిస్తుంది? 7 మెంబర్స్ 6 కదా అనుకూలంగా ఇచ్చారు, ఒకరు వ్యతిరేకించారు కదా. నువ్వు 6 గొప్పలా 9 మంది గొప్పలా? ఎక్కువ వాళ్ళ మెజార్టీ అవుతా, నీది మెజార్టీ అవుతుందా? అట్లా అంతే కదా. సో నెక్స్ట్ క్రిమి లేయర్ అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఇవాళ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు, ఇవాళ వీళ్ళు 6 మాత్రం ఒప్పుకుంటే అది చట్టం అవుతుందట. దాన్ని రాష్ట్రాలు మ్యాండేటరీ కూడా చేయమని చెప్పలేము. మళ్ళీ వీళ్ళు మ్యాండేటరీగా చేయండి అని చెప్పింది ఏమన్నా? ఒక సూచన టైపులో మాత్రమే చెప్పింది, ఇది డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. అదే ఐఎస్ఆర్ ఒక మంచి ప్రశ్న వేశాడు, అద్భుతమైన ప్రశ్న, నేను దాన్ని అభినందిస్తున్నా. ఏంటది? మరి సెంట్రల్ సంగతి ఏంది, యూపీఎస్సీ సంగతి ఏంది? ఓకే, స్టేట్ సంగతి ఓకే, ఈ డైరెక్షన్ ఓకే, వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? మరి ఎందుకు మీరు చెప్పలేదు? ఏం డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేదు మీరు? నిజంగా మీరు న్యాయమూర్తులే అయితే, మీకు న్యాయం చేయాలనే కోరిక మాకుంటే, మా పట్ల అంత ప్రేమ మీకుంటే, మా జస్టిస్ గవాయ్ మా దళితుడే అయితే మరి సుప్రీం మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో వాటా వద్దా సార్? Honorable Justice Gawai sir, can we get as a right to get a opportunity in the central government? Huge opportunities are there in central government. లక్షల జాబులు
రైల్వేస్లో ఉంటాయి, LICలో ఉంటాయి, చాలా లక్షలాది జాబులు ఉంటున్నా, కోట్లాది జాబులు ఉంటున్నా ఆ కేంద్రంలో అయితే మనకు వాటా అవుతాడు. కానీ రాష్ట్రాలు మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తే ఎంత మేరకు చట్టబద్ధత ఉన్నది సార్? మీరు పార్లమెంట్కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు సార్? మా నాయకుడు 30 ఏళ్ళుగా చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అన్నాడు, పార్లమెంటులో ఎందుకు చట్టం చేయలేదు సార్? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేయలేదు సార్? మీరు ఎందుకు డైరెక్షన్ అడగలేదు సార్? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు కదా, ఇవన్నీ కూడా దళిత సమాజం అడగాల్సిన ప్రశ్నలు కదా. చివరిగా నేను ఇది ఎట్లా పరిష్కారం కావాలని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక 2 minutes లో ఎట్లా పరిష్కారం కావాలి నేను ఒకటే చెప్పాను. 371D ప్రకారంగా ఎట్లాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇది పరిష్కరించుకోవచ్చు. ఒకటి, ఎందుకంటే రాజ్యాంగంలో 73 నుండి అమలు అవుతుంది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇవాళ ప్రెసిడెన్షియల్ 371D అనే ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది రాష్ట్రాలుగా విభజన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, 2 తెలుగు రాష్ట్రాల సమస్య. ఇప్పుడు 371D స్టిల్ లైవ్ లో ఉంది, ఆ ఆర్టికల్ స్టిల్ లైవ్ లో ఉంది. ఇవాళ రాష్ట్రాల విభజన, ఉద్యోగుల విభజన, అలాగే నీటి పంపకాల విభజన, అట్లాగే 7th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాల విభజన అన్నీ జరుగుతున్నప్పుడు మాది ఎందుకు జరగదంటున్నా? మా మాదిగల సమస్య, మా ఉపకుల సమస్య ఇది ఎందుకు జరగాలంటున్నా? ఎందుకు దాంట్లో పరిష్కారం లభించదు అంటున్నా? మీరెందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన వర్గీకరణ మొత్తం పౌడరే, ఆయన మొత్తానికి నయా మనువేనే, ఈయన ఉద్యమంలో ఉన్నవాడేనే. అవునా? మావాడు చెప్పింది అదే కదా, వర్గీకరణ ఉద్యమంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను అంటలేను, ఎవరంటానా? కలిగేనంటానా? నేను ఎవరినంటానా? కేసీ వేణుగోపాల్ అంటానా? మరి ఉన్నవాడువే కదా, నువ్వు ఆడింది చెప్తానువే కదా, ఎందుకు తెలియదు? నేను ఎవరో అన్నాడు, మా వాళ్ళు వచ్చారు, మీరు ఎవరన్నా మీరు ఆడింది ఎవరైతే అన్నారు ఎవరన్నా? మరి అన్నప్పుడు తెత్తానోడు తేనోడు నువ్వు యుద్ధం ఎవరి మీద చేయాలి? తెత్తాను మీద తేనోడు మీద చేయి, అంతేగాని మాలనే టార్గెట్ చేయడం. ఏమన్నా మా ముఖ్యమంత్రులు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మాల? మరి వీళ్ళిద్దరూ 371D ప్రకారంగా ఈ సమస్యను చిన్నగా పరిష్కరించవచ్చు. ఏ లీగల్ సమస్య రాదు. ఈవెన్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, దీనికి 371 సంబంధమే లేదు, సంబంధమే లేదు. ఇది కేవలం ప్రాంతీయ సమస్యనే మేజర్గా. నేను ఇప్పటికి చెప్తున్నాను, ఇది ప్రాంతీయ సమస్యనే మేజర్గా. మాది కానీ ఒక IAS ఆఫీసరు, ఒక IPS ఆఫీసరే ఉన్నాడండి ఇప్పుడు దాకా. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారండి అన్న చెప్పండి మీరు? మాదిగల నుండి IAS IPS ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, అది కూడా పాతలే. ఒకరు మొన్న వచ్చింది కావచ్చు, ఒక ఆయన వచ్చింది కావచ్చు, ఒకరే ఇద్దరు. కానీ ఆంధ్రప్రదేశ్ పోటీ మాదిగలు ఎంతమంది ఉంటారు? IAS మాదిగలు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారుగా. ఇవాళ దానకిషోర్ ఎవరండి? రాహుల్ బొజ్జా ఎవరండి? ఇంకా ఎవరన్నా చూడు, మొత్తం మనకి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ చూడండి ఎంతమంది ఉన్నారు. అరే దాంట్లో ఎవరన్నా ఒక తెలంగాణ ఉన్నాడా? అరే లేం భయ్, మేము ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళము. మా ఐలేసాలకు తెలుస్తుంది, ఇంకా మాది ఉర్దూ మీడియము. మేము దొల్ల పరిశ్రమలో మాదిగలో మేము పోయినాము. మేము చదువుకోలే. మా అయ్య చిన్నప్పుడు, నేను చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. మా అయ్య చిన్నప్పుడు ఏమన్నా తెలుసా సార్? మీరు కూడా వినండి. మా అయ్య చిన్నప్పుడు ఏమన్నదంటే, అరే 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 నువ్వేం చెప్తావురా అని. అంటే నాయన నేను చదువుకుంటా నాయన నేను అన్నాను. ఎందుకురా? ఆడబట్టుడా తెలంగాణ భాషలో చెప్తున్నా. ఎందుకు ఆడవాళ్ళు దయచేసి ఏమనుకోవద్దు, క్షమించాలి నన్ను. మా నాయన వాడే ఆడబట్టుడా నువ్వు చదువుకుంటావురా? అరే మాదిగా చదువుకుంటారా ఎవడన్నా? మనం ఏం చేయాలి? మనం దొంగతనం చేయాలి. మనం ఏం చేయాలి? మనం ఒక తన్నాలి అని ఇవన్నీ అగ్రకులాలు నేర్పిన పాటలు అన్నట్టు మన సమాజానికి. చదువుకుంటావా నువ్వు అని చెప్పేసి ఆడబట్టుడు అని చెప్పేసి మా తమ్ముడికి, అరే నువ్వేం చేస్తారా అని. మా తమ్ముడు నాయన నేను దొంగతనం చెప్తా, నేను టాన్లు కొడతా, నేను వచ్చేస్తానా? అరే నువ్వు చెప్పాల్సిన కూడా పాపలోడుకురా, వాడు కదా చదువుకోవాల్సింది, వాడికి కండలేదు, వాడు ఉట్టి మాట చెప్పి బతుకుతాడు, బాబులో చదువుకోవాలి, నువ్వు మానవాది కూడా చదువుకుంటారా అని మా నాయన మొత్తం బ్రాహ్మణ సిద్ధాంతాన్ని ఒక్క మాటలో చెప్పాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థం. అరే ఇదే అండి మా జాతుల్లో మా పేరెంట్స్ నేర్పిన ముచ్చట.
మా చదువుకు దూరం ఆయన ముచ్చట వేల సంవత్సరాలుగా. సో కాబట్టి ఇవాళ పరిష్కారం చేయాల్సిందిగా ఇద్దరు ముఖ్యమంత్రులు 371 ద్వారా నా ప్రతిపాదన ఏంటంటే, సార్తో కూడా నేను చాలాసార్లు సందర్భాలు చర్చించాను. 10% ఎప్పటిదాకా ఏమాత్రం అనుభవించండి. అసలు ఉద్యోగాలు కాదు కదా, భూమి కాదు కదా, చదువు కాదు కదా, ఏమాత్రం అవకాశాలు. రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు ఒక 10% రిజర్వేషన్లు, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ముందు, ఎంబీసీలకు తమ్ముడు చెప్పినట్టుగా వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్, తర్వాత మాదిగల్లో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ మాలో కొంత లబ్ధి పొందింది కాబట్టి. ఇట్లా ముగ్గురు కూడా అస్సలు లబ్ధి పొందిన ఉపకులాల నుండి, మాదిగల నుండి, మాల వాళ్ళకి 10% రిజర్వేషన్ కేటాయిస్తూ, కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లర్క్ నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సూపరింటెండెంట్ దాకా ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 5% ఉన్న 15%. ఏ అండ్ బిఏ ఇక్కడ ఏబిసిడి చేయమని చెప్పలే. చూడండి మీరు జడ్జిమెంట్ మొత్తం చూడండి, ఎక్కడ కూడా ఏబిసిడి చేయమని చెప్పలే. సబ్ క్లాసిఫై అయిన కేటగరైజేషన్ అనే పదమే వాడలే. సార్ చెప్పింది కరెక్ట్. ఈ మాలా మాదిగా ఒక పదం కూడా వాడలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా వాడాల్సిన అవసరం లేదు. మాలకు సపరేట్ ఒకటి గ్రూపు, మాదిగోళ్ళకు ఒక గ్రూప్ వేరు, ఉపకులాలకు ఒక గ్రూప్ వేరు. అరే ఎందుకు పోయి మమ్మల్ని డివైడ్ చేస్తారు? మేము అంతా హోమోజీనియస్ అనే, ఇప్పటికీ హోమోజీనియస్ అని చెప్తున్నాం కదా. నాకేం వస్తుంది ఇప్పటికీ ఇల్లుకి ఇస్తున్నారంటే ఒక డీన్ అవుతారో ప్రొఫెసర్ అవుతారో. నేను పని చేసినప్పటికి కూడా అంత పెద్ద యూనివర్సిటీలో అంత యంగెస్ట్ డీన్, నా వయసులో ఒక బ్రాహ్మణ కూడా కాలేదు డీన్ గా. ఒక లా డిపార్ట్మెంట్ లో ఒక డీన్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో నేను చదువులు చెప్పొచ్చిన. బాబాసాహెబ్ చదువుకున్న యూనివర్సిటీలో చదువు చెప్పొచ్చిన నేను. అంతటి వాడికి నాకు ఇల్లుకి అయ్యేదండి. నాకు దుఃఖం రాదా? నాకు అవమానం కాదా? నా జాతులు చదువుకున్న నేనే నా పరిస్థితి, నా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే, నా ఊర్లో ఉన్న మాదిగల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. మేధావి వర్గం, ఓసీ మేధావి వర్గమా, బీసీ మేధావి వర్గమా? మా బతుకులు ఇంకా ఈ రకంగానే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాలా? మనవాదుల సంఘంలో చేరి ప్యాకేజీ స్టార్లు అయిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలను గ్రహించండి. మనవాదు మానవులైనా సరే, మాదిగలైనా సరే, మీరంతా అగ్రకులాల ఏజెంట్లే నా దృష్టిలో. ఆ సంఘాల పేరుతో పెట్టుకుంటే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి మాకుంటే పరిష్కారం చేయాల్సింది పోయి పాలకుడు చేయాల్సింది పోతే మమ్మల్ని ఏమన్నారు? రెండవది, ఒకవేళ పెంచితే మీరు కనుక పెంచితే 22% మా జనాభా ప్రజెంట్ 17%. ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్లకు ఇవ్వండి 17%, 7%, కొంచెం 15% వాళ్ళకి ఇస్తూ 7% ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 ప్రపోజల్స్. తర్వాత దాంతో పాటు నేను ఒక 13-16 మనం పెట్టిన ప్రపోజల్స్ డెవలప్మెంట్ కోసం. మనకు కార్పొరేషన్స్ సపరేట్ గా పెట్టండి. మాల కార్పొరేషన్ కానీ, మాదే కార్పొరేషన్ కానీ, ఉపకులాలకు కార్పొరేషన్ కానీ పెట్టండి. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక యూనివర్సిటీ పెట్టండి దళితుల కోసం ప్రత్యేకంగా. బడ్జెట్ మాకు మినిమం 1000 కోట్లు కేటాయించండి. అట్లాగే మాకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేయండి. దళిత ఓడల్లో ఉన్న అన్ని స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయండి. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. ఇవన్నీ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి. ఇవన్నీ ఏం చేయకుండా వద్దస్తమానం తెచ్చుకోవడం, మనల్ని మనం కంచిపరచుకోవడం, అవమానపరచుకోవడం, ఇది ఏ మేరకు సమంజసం, ఏ మేరకు న్యాయం, ఏ మేరకు చట్టబద్ధత అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చాలా సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించాలని, అదేవిధంగా మనం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర అందరం కలిసి ఎవరైతే చెప్తున్నారో ఆరుగోపాల్ సార్ కానీ, మిగతా వాళ్ళ ఐలే సార్ కానీ, అందరం కలిసి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఇది కరెక్ట్, ఇది మాదిగల పర్మనెంట్ సొల్యూషన్, దీన్ని మనం ముఖ్యమంత్రి గారిని కూడా విడుదల ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, అక్కడ వాళ్ళతో అయినా కూడా మనం ఈ రకంగానే పోదాం తప్ప దొంగవు నేను చావు తప్పు కొడతా. అదే నేను తప్పులకే వ్యతిరేకం అండి. నేను చెప్తున్న లోపల నేను తప్పులకే వ్యతిరేకం. మమ్మల్ని బానిసలు చేసింది తప్పు.
మా వృత్తిలో ఇవాళ తప్పు కొట్టినందుకే మా వాళ్ళకి చదువు లేదు. మేము చచ్చిపోయిన శవాలను తినాలా, ఇంకా మేము చచ్చిపోయిన జంతువుల కానీ ఉండాలా? అరే పాపను తప్పు పాపను కొట్టుకోమనండి, రెడ్డి తప్పు రెడ్డి కొట్టుకోమనండి, ఏ మేమెందుకు కొట్టాలండి? మేమెందుకు బొందలు తీయాలండి? అరే మమ్మల్ని అంటరాని వాళ్ళని మా వృత్తులను కూడా అంటరాని వాళ్ళు అయిపోయారు. అట్లాంటి వాళ్ళని మేము ఎందుకు చేయాలి? మా బాబాసాహెబ్ అంబేద్కర్ 100 ఏళ్ళ క్రితమే వదిలిపెట్టమని తప్పు కొట్టడు. బుక్కే పడతాం మేము, బుక్కులే పడతాం, బుక్కులు కొడతాం మేము. ఈ తప్పులు కొట్టిన చేతులే డాలర్లు సంపాదించాలి. ప్రపంచాన్ని దేశాన్ని లీడ్ చేయాలి. దళితులమంతా ఒక్కటే 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 ఐక్యంగా అన్ని కలిసి పంచుకుందాం, పెంచుకుందాం, పంచుకుందాం, కలిసి రాజకీయ అధికారం వైపు పోదామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై